నెక్స్ట్ ఏం కావాలో అడుగుదాము. ప్రిన్సిపల్ గారు మరి నెక్స్ట్ ఏంటి? ఏం లేదండి, రోహిణి సత్యకు హోంవర్క్ ఇచ్చా, అసలు వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు అనుకోండి ఒకసారి. రోహిణి అండ్ సత్య గారు హోంవర్క్ చేయలేదంట. హోంవర్క్ కాదు సార్, మేమిద్దరు ఒక మంచి డాన్స్ చేస్తాం సార్. ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్ కి ఓకే, ప్రిన్సిపల్ కి ఓకే, అయితే మాకు డబుల్ ఓకే. సో లెట్స్ వెల్కమ్ సత్య అండ్ రోహిణి. யாரது? నేనే నీ రాజుని. நீயா? கதவை தரடா, கதவை தர. டேய் நாயே, உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? చంద్రముఖి, నీకేం కావాలి? నువ్వెందుకు వచ్చావు? கொலை பண்றதுக்கு. ఎవరిని? அவனை. ఎవరు నువ్వు? சொல்ல மாட்டேன். చెప్పు, ఎవరు నువ్వు? நான் சொல்ல மாட்டேன். நான் தாண்டா சந்திரமுகி. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద చెప్తా. కాంచన.
కాంచన కాంచన అండ్ ఎంత క్రేజీగా కొరియోగ్రాఫ్ చేసిన మా అభిమాస్టర్ ఎక్కడ రండి రండి చాలా మాట్లాడుకోవాలి మీతో రండి రండి. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రముఖిని కాంచనాన్ని కలపకూడదు. కలిపితే మరి ఇంత క్రేజీగా కలుపుతారా మీరు? ఏమంటారు ఇంద్రజ గారు? పిచ్చి పీక్స్ లో ఉంటే గానీ ఇలాంటి థాట్స్ రాదండి. కొంతమందికి ఇలాంటి విపరీతమైన ఆలోచనలన్నీ వస్తాయి. బిర్యానీలో సాంబార్ పోసుకోవడం, వేడి వేడి జిలేబీ లోపల ఐస్ క్రీమ్లు వేసుకోవడం, అలాంటివి ఎలా వచ్చాయి? అది నార్మల్ కదా మేడం. అవునా, మీరు ఆగేసా? ఓకే, నేను ఉప్మాలో టీ కూడా కలుపుకొని తాగుతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇది మామూలు క్రియేటివిటీ కాదండి. ఇది చాలా రోజులు రూమ్ వేసి కూర్చొని ఆలోచిస్తే గానీ రాని క్రియేటివిటీ. ఎనీవేస్, థాట్ ప్రాసెస్ పక్కన పెడితే పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం ఓ మై గాడ్, రోహిణి గారు ఐటమ్ సాంగ్ చేసినా కూడా ఎక్కడ ఆ చంద్రముఖి క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు మీరు. అండ్ సత్య యువర్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్. నిజంగా కాంచన గెటప్ వేసుకొని మీరు రావడమే సర్ప్రైజ్, అందులో ఐటమ్ సాంగ్ చేయడం. అండ్ యూ ఆల్సో డే బై డే యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సూపర్. ఐ థింక్ ఇది నిజంగానే చూసే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ప్రిన్సిపల్ గారు చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. అదేదో చదువుల మీద పెట్టండి అంటున్నా సార్. నైట్ కాలేజ్ పెట్టి దయ్యాలు రాకపోతే ఏమొస్తాయి? మీ తోటి సాటి స్టూడెంట్ ఆది గారు. నేనైతే జ్యోతిక గారు, లారెన్స్ గారు చేశారన్న సంగతి మర్చిపోయా. ఈ డాన్స్ చూసాక సీరియస్ గా ఓ రకంగా నేను గతం కూడా మర్చిపోయా, నాకేం గుర్తులేదు. మొత్తానికి అభి మాస్టర్ ఒక కొత్త క్రియేటివిటీతో, ఒక కొత్త పర్ఫార్మెన్స్ తో మా ఛానల్ అందరినీ ఎంటర్టైన్ చేశారు. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా ఫుల్ గా హ్యాపీ ఉన్నారు కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ బాయ్స్ ప్లీజ్ రండి రండి రండి. మా టీమ్ లో ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచో డాన్స్ తో పాటు కామెడీ కూడా చేస్తూ ఉంటాడు మేడం. వాడికి ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా ఇష్టం. చాలా మంది కొత్త టాలెంట్ అంతా ఇక్కడ బయటకు వస్తుంది కదా. ఇప్పటి నుంచో నన్ను చాలా అడుగుతున్నాడు అనమాట, అన్న నాకు ఒక్కసారి మైక్ ఇవ్వాలి, నేను మాట్లాడాలి, చిన్నది ఏమన్నా నాకు కామెడీ ప్రూవ్ చేసుకుంటా నేను, అది ఇది అని చెప్పేసి. స్టూడెంట్ కమ్ ఫార్వర్డ్, టేక్ ద మైక్. సో ఫస్ట్ మీ పేరు, మీరేం చేయబోతున్నారు అది చెప్పండి. నా పేరు రమేష్. నీ పేరు రమేష్ తమ్ముడు. పొరపాటు నువ్వు సెలెక్ట్ అయితే తాగుబోతు రమేష్ అన్న కష్టం ఇంకా మరి. మీకు కష్టం అన్న. అందరి మీద ఆది అన్న నాన్ స్టాప్ గా పంచలేస్తాడు. ఒకసారి ఆది అన్న గురించి మనం మాట్లాడుకుందాం. అయినా ఇప్పటి వరకు ఆది అన్న చాలా పంచలేస్తాడు. అదేందన్నా, చిన్నప్పుడు అన్నప్రాసనం రోజు అన్ని వదిలేసి పంచను పట్టుకున్నారా? అందరి మీద అదా పంచలేస్తుంటారు. అందరి మీద చాలా పంచలేసాడేమో కానీ ఆది అన్న ఇప్పటి వరకు నా మీద ఒక్క పంచ కూడా వేయలేడు. ఎందుకో తెలుసా? ఆయన పంచలేసేటప్పుడు నేను పక్కన లేదు కాబట్టి. మిమిక్రీ చేస్తాను. సుమన్ శెట్టి గారు వాయిస్. పుట్టినాడు పాపం, నీకు అసలు ఏమీ లేదు. నన్ను ఇంకోసారి నిద్రలేస్తే ఇక్కడ నుంచి దూకి చేస్తా. ఇవన్నీ చూసి వీళ్ళు కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకో, ఇక నుంచి మీరు పంచులు కాదు కదా, పంచులు అనే పదంలో ఉన్న అంచులు కూడా తాకనివ్వనన్నా. మరి ఆది గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆది గారిని కమెంట్స్ అడుగుదాము. ఆబ్వియస్లీ వాడు ఇంతమంది మధ్యలో ఒకసారిగా అంత ఫ్లో చెప్పాడంటేనే అదే గ్రేట్, చాలా గ్రేట్ యాక్చువల్గా. ఇంద్రజ గారు, మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంత ధైర్యంగా అందరి ముందు నేనేంటో చూపించుకోవాలి అన్న తాపత్రయం, మీ తపన తప్పకుండా మిమ్మల్ని ఒక మంచి చోటికి తీసుకెళ్లి చేర్పిస్తుంది. ఈ పట్టుదల వదిలేయకూడదు. మీరు ఎక్కడ నీరు కారిపోకుండా చూసుకోండి. ఎవ్వరు ఏమన్నా సరే మీరు అనుకుంటున్నారు కదా నేను ఇక్కడికి రావాలి అనేసి, దాన్ని మీరు స్థిరంగా నమ్మాలి. దానికోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎవ్వరు ఏమన్నా కూడా సరే. ఓకేనా? ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఒక మాట మనం గమనించాలి, అది ఏంటంటే ఎంత కాన్ఫిడెన్స్ గా ఒక మంచి జోక్ చెప్పారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే రమేష్ కి పేరెంట్స్ లేరు. లేదు అంటే వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారండి, వాళ్ళు చూడలేదు సందర్గా. అరే తిన్నావా లేదా అని ఫోన్ చేసే వాళ్ళు కూడా లేరు. అలాంటి చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న దూరం చేసినా కూడా ఏ రోజు నాకు వీళ్ళు లేరని నేను ఎప్పుడు బాధపడలేదు. జనరల్ గా కొంతమందికి ఏవేవో కాళ్ళు లేకుండానో కళ్ళు లేకుండానో ఏమేమో ఉంటాయి. నాకు అన్ని బాగా ఇచ్చిండు, మా అమ్మ నాన్న దూరం చేసిండు అంటే నేను బతుకున్నానంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటది. ఆ కారణాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతాను. సో డోంట్ వరీ, మీ గోల్ మీద ఫోకస్ పెట్టుకోండి అంతే. ఇప్పుడు ఈ రోజు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఖచ్చితంగా త్వరలో ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. యా, యూ విల్ షైన్. Thank you so much, Ramesh, and thank you so much to the entire team. Thank you, guys. Thank you.